బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ చెబుతూ ఉంటే శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితి భిన్నంగా ఉంది. భానుడి భగభగలకు బదులుగా జిల్లాలో పొగమంచుతో కూల్ వాతావరణం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా పొగమంచు కమ్ముకోవడంతో సమ్మర్లో వింటర్గా ఎంజాయ్ చేస్తున్నారు జనం. శ్రీకాకుళం జిల్లాలో 3 రోజులుగా తెల్లవారుజామున పొగమంచు కమ్ముకుంటోంది. ఇతర ప్రాంతాల్లో ఉదయం 6 గంటలకే ఎండలు మండిస్తూ ఉంటే శ్రీకాకుళంలో మాత్రం పొగమంచు కమ్ముకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఉదయం 8 గంటల వరకు పొగమంచు అలానే ఉంటోంది. మండు వేసవిలో పొగమంచు కురవటం వాతావరణంలో మార్పులే కారణమంటున్నారు స్థానికులు. అలానే ఓవైపు ఎండల్లో పొగమంచును ఎంజాయ్ చేస్తున్న జనం ఏప్రిల్లో పొగమంచు కురవటంతో అనారోగ్యాలు తప్పవంటున్నారు. వేసవికాలంలో మంచు ఇంత బాగా పడ్డం అనేది మేము ఇంతవరకు చూడలేదు. 3 డేస్ బ్యాక్ కూడా బాగా పడింది. దీనివల్ల ప్రజలకే కాకుండా పంటలకు కూడా ఆరోగ్యకరమైనటువంటిది కాదు. ఇక మానవులకు కూడా ఈ మంచు అనేటువంటిది ఆరోగ్యంలో అనేకమైనటువంటి మార్పులు తీసుకుని వస్తుంది. ఏప్రిల్ నెలలో ఇట్లా ఉండడం అనేది చాలా అరుదు. ఎప్పుడు చూడడం అనేది జరగలేదు. ఎప్పుడు మరి ఏమో చిన్నప్పుడు చూసుంటానేమో కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడడం జరగలేదు. జనరల్గా ఇది లాస్ట్ ఫిబ్రవరితో క్లోజ్ అయిపోతుంది ఈ సిచ్యువేషన్ అంతా. మంచు మాత్రం ఖచ్చితంగా వింతే. ఎందుకంటే నాకైతే 50 సంవత్సరాలు, నాకంటే సీనియర్స్ కూడా ఈ విషయంలో, అంటే వయసులో పెద్ద అయినటువంటి వ్యక్తులు కూడా ఈ మంచును చూడలేదని స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా చెట్లు నరికివేత, భూగర్భజలాలు ఎండిపోవటం, ఇవన్నీ కూడా ఏంటంటే పర్యావరణం మీద పడి ఇలాంటి వింతల ఆవిష్కరణ జరుగుతుంది. ఈ మంచు వల్ల మనుషులు కనిపించట్లేదు. బైకుల మీద వెళ్ళే వాళ్ళం కూడా లైట్లు వేసుకొని వెళ్ళవలసి వస్తుంది. ఎక్కడ యాక్సిడెంట్ అవుతుంది అనే భయం మీద వెళ్ళవలసి వస్తుంది. సూర్యుడు కూడా ఇప్పుడు కనిపించట్లేదు. అసలు మబ్బు చీకటి మయం అయిపోయింది. అసలు మనుషులు వెనుక చూస్తుంటారు కదా మీరందరూ, మొత్తం ఇదంతా మనుషుతో ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ చెబుతూ ఉంటే శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. భానుడి భగభగలకు బదులుగా జిల్లాలో పొగమంచుతో కూల్ వాతావరణం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా పొగమంచు కమ్ముకోవడంతో సమ్మర్లో వింటర్గా ఎంజాయ్ చేస్తున్నారు జనం. శ్రీకాకుళం జిల్లాలో 3 రోజులుగా తెల్లవారుజామున పొగమంచు కమ్ముకుంటోంది. ఇతర ప్రాంతాల్లో ఉదయం 6 గంటలకే ఎండలు మండిస్తూ ఉంటే శ్రీకాకుళంలో మాత్రం పొగమంచు కమ్ముకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఉదయం 8 గంటల వరకు పొగమంచు అలానే ఉంటోంది. మండు వేసవిలో పొగమంచు కురవటం వాతావరణంలో మార్పులే కారణమవ్వచ్చు అంటున్నారు స్థానికులు. అలానే ఎండల్లో పొగమంచును ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చే 4 రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోనున్నాయి. బంగాళాఖాతం పైనుండి ఉపరితల గాలులు తెలుగు రాష్ట్రాలను తాకనున్నాయి. దీనికి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి తోడవటంతో ఎండల తీవ్రత పెరుగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల 43 నుండి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. పగటిపూట వడగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ చెబుతూ ఉంటే శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితి మనం చూడొచ్చు భిన్నంగా ఉంది. భానుడి బగబగలకు బదులుగా జిల్లాలో పొగ మంచుతో కూల్ వాతావరణం నెలకొంది.
జిల్లా వ్యాప్తంగా పొగమంచు కమ్ముకోవడంతో సమ్మర్లో వింటర్గా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడి ప్రజలు.